ఈరోజు నువ్వు ఒకరి పట్ల చూపిన చిన్న చూపు, హేళనతనము, ఒకరోజు టైం వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ఒకరిపైన ఎంతైతే చిన్న చూపు చూసావో దానికి 10 రెట్లు నువ్వు అనుభవించే టైం ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎవరికైనా సరే, నేనే అవ్వచ్చు, నువ్వే అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అందుకే మనుషులని చిన్న చూపు చూడడం మానేయండి. ఇష్టం లేకపోతే మాట్లాడడం మానేయాలి. అంతేగాని చిన్న చూపు మాత్రం చూడొద్దు. అది నువ్వు అనుభవించాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది దాని బాధ ఎంతో. ఆ బాధ పడకుండా ఉండాలంటే మానేయాలి. చిన్న చూపు చూడొద్దు ఎవ్వరిని. ఎవరి జీవితాలు వాళ్ళవి. ఒకరికి ఒకరు సహాయం అంటే పెద్దగా సహాయాలు ఏం చేయకపోవచ్చు. ఏదో చిన్న మాట సహాయం చేస్తారు, ఏదో కొద్దిగా చేస్తారు, కానీ మొత్తం జీవితాన్నే దారిపోయారు కదా. అందుకే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరికి ఉండే పరిస్థితులు వాళ్ళవి. ఒకరిని ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు. నచ్చకపోతే వదిలేసేయండి, అంతేగాని ఒకరి మనసును బాధ పెట్టద్దు. ఆ బాధకి 10 రెట్లు అనుభవించాల్సి వస్తుంది ఒకరిని బాధ పెడితే. ఇది మాత్రం మర్చిపోవద్దు ఎవ్వరు కూడా. నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే అలా ఉంది. అదే చెప్తున్నా.